Okay, and moreover the thing is we have completed some topics. What is p tag? Paragraph tag. Okay, it is a paragraph tag. And here what is HTML means? It is HTML is the hypertext markup language, and it is used to create the static web pages. Okay, and we have the two types of extensions over there, that will be .html and or .htm. Okay now, so here we have the three types of comments, that will be single line comment, multi-line comment and inline comment also. The comment will be hint of the code what you are writing. Okay, and the comments also it will not shown in the browser also. Okay, and why the dynamic web page is not created HTML means we don't have any action performance in the HTML. Okay, we don't have the any action performance in the HTML. It is have the action performance and dynamic web pages will be created JavaScript. What is CSS? Cascading style sheet. Yes, for the cascading style sheets, it will be changes the appearance of the total web page already existing the HTML code. Are you getting my point, guys? Kavya, Gayatri? Yes, ma'am. Yeah. Yes. Okay. And already we have completed attributes, elements. What is elements? What is elements? So we have the elements. Elements will be, we don't have the ending tag for, we don't have the already element tag should be open tag and close tag. So what the tags we don't have the ending tag, that will be not comes under HTML elements. Okay, oka element and oka tag open undali, close undali, అవే అప్పుడే ఎలిమెంట్స్ కిందికి వస్తాయి. ఓపెన్ ఉండి క్లోజ్ లేదు అని అంటే ఎలిమెంట్స్ కిందికి అయితే రావు. ఓకేనా? హెడ్డింగ్ ట్యాగ్స్, ఎన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి? వీ హ్యావ్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ వీ హ్యావ్. H1 నుంచి H2 వరకు లార్జెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. H3 నుంచి H6 వరకు స్మాలెస్ట్ ట్యాగ్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ రైట్ నౌ? అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్, ఏదైనా చంక్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఉంది అని అంటే అదొక పారాగ్రాఫ్లోని మనకు అర్థం కాదు. సో అదొక పారాగ్రాఫ్లో ఉంటేనే మనకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ఇంకోటి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం పర్ఫామ్ చేస్తే స్క్రీన్ రెజల్యూషన్ మనం ఎంత పెట్టుకున్నా కూడా ఏమవుతుంది అని అంటే అదొక రెస్పాన్సివ్లో చూపిస్తుంది. ఓకేనా గైస్, అర్థమవుతుందా లేదా? ఎస్, ఫార్మాటింగ్ ట్యాగ్స్ కూడా చూసాం, కొటేషన్స్ కూడా చూసాం, కమెంట్స్ కూడా చూసాం, కలర్స్ కూడా చూసాం. ఆర్జీబీ కలర్ అండ్ HLS code, hexa code, colors we have seen, and more the thing is we have the seen named color also. Okay na? And next links kuda chusama. Okay, now image. Okay, image, background image, favicons and tables we will see in this class. Okay, and the notepad here ma notes istunnanu. Okay na, neat ga cheptunnanu. కొంచెం టెక్స్ట్ ప్రాక్టీస్ చేసేది నీట్గా ప్రాక్టీస్ చేయండి.
Okay, that will be the HTML images. Okay, so what is HTML images means we have the image tag. అందులో ఉంది నాకు ఇమేజ్ అండ్ ఇక్కడ SRC అంటే ఏంటిది మా SRC విల్ బి ద అట్రిబ్యూట్. ఓకేనా, ఈ ఇమేజ్ ట్యాగ్ కి ఏంటిదంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ ఈస్ యూస్డ్ టు embed images in HTML pages. Okay now, so this will be the image will be added here using image download image or else ఏంటిదంటే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయినా అవ్వచ్చు, లేదు అని అంటే మనము డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి కూడా తెచ్చుకొని కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, next here image SRC అంటే అట్రిబ్యూట్ ఏంటిది, మనం వాల్యూ అనేది కూడా ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ వాల్యూ ఏమి ఇస్తాం, మనము ఇమేజ్ URL ఇస్తాము. ఓకేనా, నెక్స్ట్ హియర్ ఆల్ట్ అంటే ఏంటిది అని అంటే ఒకవేళ ఇమేజ్ అనేది మనకి అక్కడ ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా లోడర్ ఇష్యూ వల్ల కానీ ఇమేజ్ అనేది అక్కడ ప్లేస్ అవ్వలేదు అని అంటే ఇమీడియట్గా ఆల్ట్లో ఉన్న మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇమేజ్ అనేది లింక్ అవ్వకపోతేనా మ్యామ్ ఆల్ట్లో ప్రింట్ అయ్యేది, ఆల్ట్లో ఉన్న మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. నేను రియల్ టైం ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఎగ్జాంపుల్. ఈ ఇమేజ్ అనేది ఇందులో ఉన్న వాల్యూ అనేది రాలేదు అని అంటే ఆల్ట్లో ఏదైతే మెసేజ్ ఉందో అది వస్తుంది మనకి. ఓకేనా, సో SRC అంటే ఏంటిది, మనకి పాత్ని ఇస్తాం, మనం ఇక్కడ ఇమేజ్ పాత్ని ఇస్తాము. ఓకేనా, ఫైల్. నెక్స్ట్ ఆల్ట్ అంటే ఏంటిదంటే ఆల్టర్నేట్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆల్టర్నేట్ మెసేజ్ విల్ బి ప్రింటెడ్ హియర్. కావి అర్థమవుతుందా? సో దిస్ విల్ బి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అదంతా కూడా మనం అలానే రాస్తాము. నెక్స్ట్ ఫావికాన్ అంటే ఏంటి అని అంటే అదొక ఐకాన్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్టైటిల్ పైన ఇది ఒక ఐకాన్ కనిపిస్తుంది అవునా. సో ఇలా మనకి కావాల్సినట్టుగా ప్లేస్ చేసుకునేది ఐకాన్. సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను అని అంటే ఏ స్మాల్, I'll tell you the small definition here. A small icon shown in the browser. Okay, so what the icon will be, we are going to calling over there, that will be placed in the top of the page title. Okay, so that will be the tab. Typically it will be there 16 into 16. Okay, like that. సో దీన్ని ఎలా కాల్ చేస్తామంటే మనం ఎలా కాల్ చేస్తామనంటే SRC తోటి REL, and here I'm going to call, that will be the icon. Okay, HREF. ఇందులో మనకు కావాల్సిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం ఆ ఇమేజ్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇట్ షుడ్ బి క్లోజింగ్ ట్యాగ్ హియర్.
So like that, and this will be the favicon, and here table. So here the table, what is the table means? Table used to display the tabular format. It should be in a rows and columns as well. Okay, data in rows and columns. Okay, now so it is in a structured format. We are designing using the table tag here. Okay, the table tag, this is the table for root, and after that tr, this will be the table row, and here th. So here the th means table head. Okay, next td. So td means what? This will be the table data. Okay, now data అనేది ఉండాలి కదా, so table data. So like that it will be used. Okay, next after that I'm going to Visual Studio Code, open Angular folder here. That will be the parent folder. Inside of the HTML folder, that will be the child folder. So here semd. So here code space dot enter. The particular folder has to be open in your Visual Studio Code. So ikkada nenu file ni create chestunanu. Okay na. So that will be image HTML image. Okay. Background, so BG అని పెడుతున్నాను ఇక్కడ నేను. ఓకే, నెక్స్ట్ favicon, next table, so td I'm going to take here. Okay, so this is the bytecode. Shift exclamatory enter. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, పేజ్ టైటిల్ అనేది ఇస్తున్నాను నేను. ఓకేనా, సో ఇదే నేను కాల్ చేసుకుంటాను. సో దిస్ నేమ్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు కాల్. And I will place here. Okay, so this will be the page title. So after that I am taking now here image src డైరెక్ట్గా ఇమేజ్ని కాపీ అడ్రస్ చేసి అలా కాల్ చేసుకోవచ్చు. బట్ ఏంటిది అని అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అప్పుడు ఆ ఇమేజ్ అనేది డిప్లాయ్ అవ్వచ్చు. సో డైరెక్ట్గా మనం ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోల్డర్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే దాంతోపాటు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ కూడా డిప్లాయ్ అయిపోయి మనకి ఏమవుతుందంటే ఆ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇదొక పర్పస్ చూపిస్తాను నేను. So I'm going to calling one image address here. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది చాలా పెద్దగా ఉంది చూసారా,
ఇంత పెద్దది మనం చేయాలి అని అంటే చాలా కష్టం. సో ఇక్కడ ఆల్ట్ రాస్తాను, ఒక నిమిషం. ఇంత పెద్దది ఇక్కడ మనం పెట్టాలి అని అంటే ఎక్కడ పెడతాము? సరే క్లోజ్ చేసేస్తాను, ఓకేనా? దాన్ని చూపిస్తాను నేను మీకు మళ్ళీ. ఓ ఇంత పెద్దగా వచ్చింది ఇది, ఓకేనా? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా చూడండి. సో ఆ ఇమేజ్ అనేది ఇట్లా వస్తుంది. ఇది డైరెక్ట్గా మనము ఇమేజ్ని నెట్లో నుంచి డౌన్లోడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా నెట్లో నుంచి ఏం చేసాం మనము, ఆ ఇమేజ్ అనేది కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఇది నేను నెట్లో నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను, ఇమేజ్ని సేవ్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ nature.jpg నేచర్, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి మన క్రియేట్ చేసిన ఫోల్డర్స్లోని పెట్టుకుందాం, ఓకేనా? సో కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇన్ యువర్ యాంగులర్ ఫోల్డర్. ఓకే, సో ఏం చేస్తా అంటే డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్. సో హియర్ image src I'm calling here nature1. okay, so here self closing tab and ఇక్కడ చూడండి alt message రాస్తున్నాను. సో here I'm taking nature1. సో ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనకి ప్రింట్ అయింది. సపోజ్ ఈ ఇమేజ్ అనేది లోడ్ అవ్వలేదు నాకు, ఓకేనా? ఈ ఇమేజ్ అనేది లోడ్ అవ్వలేదు. లోడ్ అవ్వనప్పుడు ఏమవుతుంది చూడండి, ఆల్ట్లో ఉన్న మెసేజ్ అయితే ప్రింట్ అవుతుంది మనకి. ఆల్ట్లో మనం ఏం రాసుకున్నాం, నేచర్1 అని రాసుకున్నాం, అదైతే ప్రింట్ అయింది మనకి, ఓకేనా? గైస్ ఐఎమ్ గెట్టింగ్, ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? సో BR means breaks the line and it is represents the in another line here like this, okay na? Is it clear? Yes. Next what we have, next ఏం చేస్తున్నా అంటే బాడీతోని కాల్ చేసుకుంటాను, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తా అంటే లింక్ rel referral. so here I'm going to taking style sheet. we don't have the space between style and sheet as well, and href h reference. so I'm creating the ఈ కరెస్పాండింగ్ ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను నేను ఇక్కడ, ఓకేనా? సో సిఎస్ఎస్ అని పెట్టుకుంటాను. సో ఫైల్ అనేది ఇక్కడ నుంచి మాత్రమే క్రియేట్ చేయండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తా అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయి ఇందులో ఉన్న సిఎస్ఎస్ దాంట్లోకి తీసుకోదు, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఐఎమ్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ ఆఫ్టర్ ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఈ యూఆర్ఎల్ బాబా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారని అంటే బాడీని సెట్ చేస్తాం ఫస్ట్. సో బాడీ అంటే ఏంటిది, HTML కదా, HTMLలో ఉన్న బాడీని సెట్ చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిది యూఆర్ఎల్ని సెట్ చేసుకుంటాం. I'll do okay, I'm going to setting URL here and ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే ఉందో ఆ నేమ్ని కాల్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ప్రింట్ అవుతుంది నాకు ఇక్కడ. సో వి విల్ సీ ఫర్ బాడీ, చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చిందా, ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇమేజే, బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చేసింది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కవర్ అని రాసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్,
క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, జనరలీ ఇక్కడ ఏమవుతుంది, ఏదో ఒక గ్లోబల్ది యాడ్ అవుతుంది. లేదు నాకు ఇదేంటి, నేను చేసిన దానికి అంటే ఏంటి, నేను అప్లై చేసిన దానికి, అదే మనం ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామో దానికి నేను చేసిన దానికి కరస్పాండింగ్గా ఐకాన్ అనేది ఇచ్చుకుందాం అన్న సిచ్యువేషన్లో ఫేవికాన్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ నేను లింక్ ఓకే REL ఇక్కడ ఐకాన్ కాబట్టి ఐకాన్ అని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ href నేచర్1 అని పెట్టేసుకుంటాను. ఓకేనా? ఐఎమ్ ఎండింగ్ దిస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, చేంజ్ అయిందా ఐకాన్ అనేది? గ్లోబల్ నుంచి చేంజ్ అయిపోయింది. సో లైక్ దట్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ వన్ టేబుల్ హియర్. ఓకే, సో ఇక్కడ ఒక టేబుల్ని డిజైన్ చేస్తాను నేను. ఓపెన్ టేబుల్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఇన్సైడ్ ఐఎమ్ టేకింగ్ TH. ఫస్ట్ TR తీసుకోవాలి, టేబుల్ రో కాబట్టి రోలో తీసుకోవాలి మనము. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ TH. In this TH I am taking name. After that TH, here I am taking age. Okay na? After that TH city. Okay, so I'm going to browser here. I'm taking ఇక్కడ చూడండి, సిటీ నేమ్, ఏజ్ అండ్ సిటీ అనేది ప్రింట్ అయిందా? కనిపించుకుందా మీకు కావ్య? నెక్స్ట్ TR డేటా ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో. ఓకేనా? ఈ TDలో నేమ్ జయశ్రీ, ఏజ్ TD, ఏజ్ 24, సిటీ హైదరాబాద్, TD సిటీ హైదరాబాద్. అట్లా చూడండి, ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయా? సో టేబుల్ రో, టేబుల్ డేటా అనేది, టేబుల్ హెడ్లో టేబుల్ డేటా అనేది ఇచ్చుకున్నాం. సో ఇదే డేటా మళ్ళీ ఇచ్చుకుంటాను నేను. సో వి విల్ సీ హియర్. ఇక్కడ చూడండి వచ్చిందా? I'll do one thing here. Yes. I'll remove the background image first. అప్పుడే అర్థమవుతుంది కాలేదా. comment here. ఇక్కడ చూడండి ఉంది, చూసారా? డేటా అనేది వచ్చిందా? సో దీంట్లో ఈ డేటా అనేది రావాలి అని అంటే మనకి ఎలా, దట్ విల్ బి బార్డర్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే దట్ విల్ బి బార్డర్ బార్డర్స్ అనేవి వస్తాయి మనకి. ఓకేనా? లైక్ దిస్ we need to do all the things. Is it clear girls? Yes, it's clear. Doubts ఉన్నాయా దీంట్లో? సో HTML సగం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇంకొక సెకండ్ పార్ట్ ఒకటి ఉంది, ఇంకొక 3 daysలో కంప్లీట్ అయిపోతుంది HTML. ఇది నేను
కోడ్ షేర్ చేస్తాను, చెయ్యండి. ఓకే. అక్కడ డీటెయిల్గా ఏమైనా నోట్స్ ఏమైనా ఉందా? HTML అయిపోయాక ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే. నేను నోట్స్ ప్రొవైడ్ చేశాను అనుకోండి, క్లాస్ వినుకొని నిద్రపోతారు ఫస్ట్. ఓకేనా? ఓకే ఓకే. నిద్రపోతారు కదా, క్లాస్ నిద్రపోతున్నారు కదా అయితే ఇప్పుడు. లేదు